వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మీ సేవా కమిషనర్కు పౌర సరఫరాల శాఖ లేఖ కూడా రాసింది. రేషన్ కార్డుల డేటాబేస్ ను మీ సేవకు అనుసంధానం చేయాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. గతంలో ప్రజాపాలన సదస్సులు, ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్ తో పాటు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, డూప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం కష్టతరంగా ఉండేది. కానీ ఇకపై ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు కోసం గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాగాని 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల గరిష్ట పరిమితిని ప్రభుత్వం విధించింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డుతో పాటు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి పొందిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. చిరునామా ధృవీకరణ కోసం గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలు ఉపయోగించుకోవచ్చు. ప్రతి కుటుంబ సభ్యుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్లాలి. సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ ను తీసుకొని అవసరమైన వివరాలను సరిగ్గా ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలను ఫామ్ కు జత చేయాలి. పూర్తి చేసిన ఫామ్ ను మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తరువాత ఒక అభ్యర్థన సంఖ్యను పొందుతారు. దాని ద్వారా మీ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారులు మీ దరఖాస్తును పరిశీలిస్తారు. అర్హత ప్రమాణాలు, సమర్పించిన పత్రాల కరెక్షన్ వంటి అంశాలను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తారు. మంజూరు అయిన రేషన్ కార్డు మీ చిరునామాకు పంపిస్తారు. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలు వంటి వివరాల కోసం మీ సమీపాన ఉన్న మీ సేవా కేంద్రాన్ని సందర్శించండి లేదా పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ ను చూడొచ్చు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసి ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేషన్ కార్డును పొందవచ్చు.